తెలంగాణకు సిడబ్ల్యూసీ అనుమతులు ఇచ్చినట్టే ఏపీకి అనుమతి ఇవ్వాలని కేంద్ర మంత్రిని కోరామని మంత్రి నిమ్మల రామనాయుడు తెలిపారు. సముద్రంలోకి వృధాగా పోయే నీటినే వినియోగించుకుంటున్నామని అన్నారు. పోలవరం నల్లమల సాగర్కు త్వరగా క్లియరెన్స్ ఇవ్వాలని కూడా కోరామన్నారు. వరద జలాలను ఉపయోగించుకునే హక్కు ఏపీకి ఉందని, గత 5 ఏళ్లలో 20,300 టీఎంసీల నీరు సముద్రంలో కలిసిందని తెలిపారు. కాళేశ్వరం, సీతమ్మ సాగర్ కట్టుకున్నప్పుడు లేని అభ్యంతరం పోలవరం నల్లమల సాగర్కు ఎందుకుంటుందని ప్రశ్నించారు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ జలశక్తి కేంద్ర మంత్రివర్యులు పాటిల్ గారితో జరిగినటువంటి ఇరిగేషన్ సంబంధించినటువంటి సమావేశం మంచి సౌహృదమైనటువంటి వాతావరణంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆ రోజు 2014లో విభజన జరిగిన తర్వాత మరి యొక్క రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి, ఇరిగేషన్కి సంబంధించి కేంద్రం పర్టికులర్గా పోలవరం ప్రాజెక్టుని జాతీయ ప్రాజెక్టుగా పూర్తి చేయడంలో మరి అందిస్తున్నటువంటి సాయంకి కృతజ్ఞతలు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆ పోలవరానికి సంబంధించి ఛత్తీస్గఢ్, ఒరిస్సా రాష్ట్రాల్లో ప్రజాభి సేకరణ జరగలేదు అని చెప్పి ఆ రోజు మరి 2011 సంవత్సరంలో స్టాప్ వర్క్ ఆర్డర్స్ ఏదైతే ఆ రోజు కేంద్రం ఇచ్చారో అది తాత్కాలికంగా ఎప్పటికప్పుడు పొడిగించుకుంటూ, అంటే రేపు 2026 నవంబర్ వరకు ఆ యొక్క స్టాప్ వర్క్ ఆర్డర్ మీద స్టే ఇవ్వడం జరుగుతుంది. దీన్ని శాశ్వతంగానే ఈ స్టాప్ వర్క్ ఆర్డర్ని మరి క్యాన్సిల్ చేయమని చెప్పేసి కూడా మరి కోరడం జరిగింది. అదేవిధంగా పోలవరానికి సంబంధించి రైట్ కెనాలు, అదేవిధంగా లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఆ రోజు 2009లో డిపిఆర్ తయారు చేసినప్పుడు ఆ రోజు మరి 9,500, అదేవిధంగా 11,500కి మాత్రమే ఆ యొక్క రైట్ అండ్ లెఫ్ట్ మెయిన్ కెనాల్స్ డిజైన్ చేయడం జరిగింది. దాని ప్రకారమే ఆ రోజు డిపిఆర్లో ఆమోదించడం జరిగింది. అయితే భవిష్యత్తు అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకుని రైట్ మెయిన్ కెనాల్ 17,500, లెఫ్ట్ మెయిన్ కెనాల్ కూడా 17,500కి ఇప్పుడు కాలువల యొక్క సామర్థ్యం పెంచి చేస్తున్న వల్ల ఆ పెంచినటువంటి సామర్థ్యానికి అయ్యేటువంటి ఆర్థిక వ్యయం కూడా ఈ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి వ్యయంలో మరి కలిపి సాయం అందించాలని చెప్పి కూడా మరి గౌరవ కేంద్ర మంత్రివర్యులను కూడా కోరడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా గోదావరికి సంబంధించి కూడా మరి ఈ యొక్క నీటి పంపకాల ప్రాజెక్టుల వారీగా, అంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ప్రాజెక్టుల పరంగా అటు తెలంగాణ కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మరి యొక్క గోదావరి ట్రిబ్యునల్ని వేసుకుని తద్వారా ఆ యొక్క వాటాలను తీసుకోవాలని గతంలోనే మరి అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో కూడా అటు తెలంగాణ ఇటు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రులు నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఆ నిర్ణయానికి అనుగుణంగా గోదావరి ట్రిబ్యునల్ను వెనువెంటనే నియమించి తద్వారా ఆ యొక్క ప్రాజెక్టుల వారీగా నీటి పంపకాలు గోదావరిపై చేయాలని చెప్పి కూడా కోరడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంధంగా వంశధార ట్రిబ్యునల్కి సంబంధించి మరి వెనువెంటనే దాన్ని కూడా అమలు చేసేటువంటి విధంగా, అంటే ఏదైతే 2021లోనే తీర్పు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆ వంశధార ట్రిబ్యునల్ యొక్క తీర్పును అమలు చేసినట్లయితే ఆ ఉత్తరాంధ్రకు సంబంధించి మరి నేరేడు బ్యారేజ్ ఇవి కూడా నిర్మాణం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆల్రెడీ తీర్పు ఇచ్చి ఉన్నారు కాబట్టి ఆ గెజిట్ నోటిఫికేషన్ కూడా ఇమ్మని చెప్పేసి